జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 2వ తేదీ నుండి 4వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. కదా పదిహేను వేలు మొత్తం 15,000 పడతాయి కదా. 15,000 వ్యాపారం చేస్తారు. ఎవరు మిగిలి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 29వ తారీఖు జగనన్న విద్యా దీవెన సంబంధించి విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి భీమవరం రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏదైతే విద్యార్థులతో పాటుగా ఏదైతే నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అనేక వర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి సభకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అటు పార్టీకి సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాటు గతంలో జనవరి 8వ తారీఖున
ఈ రకంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, తుఫాను కారణంగా ఇబ్బందులు రావడం ఇవన్నీ కూడా జరిగినాయి. ముఖ్యంగా ఏదైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్ స్థలానికి 3 కిలోమీటర్ల లోపు హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం కోసం నూతన హై స్కూల్ గ్రౌండ్లో కూడా హెలిప్యాడ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఈ హెలిప్యాడ్కి సంబంధించి ఏర్పాట్లప్పుడు అక్కడ ఏదైతే పక్కన చెట్లు ఉన్నాయో చెట్లకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రధానమంత్రికి సంబంధించి ప్రోటోకాల్కి సంబంధించి వాళ్ళ భద్రతకు సంబంధించి ఏవియేషన్ అధికారులు అనేది చాలా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కానీ తర్వాత టేకప్ అవ్వడానికి వాటికి సంబంధించి కనీసం హెలిప్యాడ్కి 100 మీటర్ల వరకు హై రేంజ్ బిల్డింగ్స్ కానీ లేదా చెట్లు కానీ ఇటువంటివి ఉంటే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే నూతన హై స్కూల్ గ్రౌండ్లో మనకి అక్కడ ఉన్న చెట్లకు సంబంధించి కొన్ని ట్రిమ్మింగ్ చేయడం జరిగింది. ట్రిమ్మింగ్ చేసిన దాన్ని కూడా దాన్ని ఏదో చెట్లు నరికేశారని చెప్పేసి దుష్ప్రచారం చేయడం అవన్నీ జరుగుతున్నాయి. నిజంగా ఒక ముఖ్యమంత్రి యొక్క భద్రత అంటే మనకు తెలిసి హెలిప్యాడ్ వల్ల భద్రత ఇబ్బందులు వస్తున్నాయంటే ఏం జరుగుతుంది అన్నది. అంటే ఈ తెలుగుదేశానికి సంబంధించి జనసేనకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎంత దారుణమైన బలమైన కోరికలు ఉన్నారంటే ఆయన రాజకీయంగా ఓడించాలని లేదా ప్రజల సంక్షేమం కోసం ఇంటి ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా సుమారు 3,50,00,000 రూపాయలు 3,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లకి ఎక్కడ అవినీతి లేకుండా ఏదైతే ప్రజల యొక్క పేదరికాన్ని పోగొట్టడానికి సంక్షేమ కార్యక్రమాలు చేశారో పేదల పక్షపాతిగా పేదల ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి ఉండడం సహించలేక ఆయన పదవి నుంచి దింపేయాలనే కాదు, ఆయన ప్రాణాలకి కూడా భద్రత దృష్ట్యా ఏమన్నా చర్యలు తీసుకుంటే అయ్యయ్యో అది చర్యలు అలా చేయకుండా ఉంటే కనుక ఏదన్నా అవసరమైతే ప్రమాదం జరిగితే బాగుండు అనే కోరుకునే దారుణమైన చిట్కా వాళ్ళకి శాడిస్టిక్గా తయారైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ప్రోటోకాల్ ప్రకారం అసలు కూడా చెట్లు కొట్టేయలేదు, చేశారు. దాన్ని కూడా రాజకీయ వాళ్ళ మనసులో ఉద్దేశం అంటే ఏదో జరగాలి, ప్రమాదం జరగాలి. ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తుంది అదే. ఇలా రాజకీయం చేస్తున్న దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ట్రిమ్ చేసిన చెట్లన్నీ కూడా మళ్ళీ చిగురించి ఇది వరకు ఉన్న దానికన్నా ఇంకా గుబురుగా బాగా పెరుగుతానికి ఎప్పుడు కూడా ఎక్కడ ట్రిమ్ చేసినప్పుడు చెట్లు ఇంకా గుబురుగా పెరుగుతాయి. అందుకని చెట్లు నిర్మూలించేశారు, కొట్టేశారు అనేది దుష్ప్రచారం చేయడం కూడా చాలా దారుణమైన విషయం. ఇది ఏదేమైనా పశ్చిమ గోదావరి జిల్లా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేసిన తర్వాత భీమవరం జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి నిధులు విడుదల చేయడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విద్యా కేంద్రంగా కానీ లేదా వాణిజ్య కేంద్రంగా కానీ అక్వా రంగానికి సంబంధించి అక్వా కేంద్రంగా కానీ ఎక్స్పోర్ట్కి సంబంధించి కానీ బడ్జెట్కి సంబంధించి కానీ అలాగే ఒక రాజకీయ కేంద్రంగా కానీ అలాగే మహాత్మా గాంధీ సెకండ్ పార్టీలుగా స్వతంత్ర రోజుల్లో ప్రసరించబడ్డ భీమవరం పంచారామ క్షేత్రం రావడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. నిజంగా భీమవరం జిల్లా కేంద్రం అయిన తర్వాత దినదిన ప్రవర్ధమానం అవడం, మిగతా రాష్ట్రంలోని పట్టణాలతో పోటీ పడటానికి సర్వం సిద్ధం చేయడానికి, దీన్ని అభివృద్ధి చేయడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటనని సద్వినియోగం చేసుకుంటామని చెప్పి కోరుతున్నాం.
జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్, మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.